టు బన్నీస్ కిచెన్ 1990. ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి డ్రమ్ స్టిక్ పన్నీర్ కర్రీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ములక్కాళ్ళు, ఆనియన్స్, పన్నీర్ 200 గ్రామ్స్ తీసుకున్నాం మేము పన్నీరు, ఆయిల్, వైట్ మసాలా, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర. మీకు వైట్ మసాలా రెసిపీ కావాలంటే మా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సాల్ట్, రెడ్ చిల్లీ, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని, కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. దానికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఆనియన్స్ కొంచెం వేగగానే మనం కట్ చేసుకున్న ములక్కాడలు వేసేసుకుందాము. ఒకసారి మంచిగా కలిపేసుకుని అవి మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపు, కారము వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు వేగింది కదండి. ఇప్పుడు మనం వైట్ మసాలా వేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. ఇప్పుడు దాంట్లోకి తగినంత వాటర్ వేసేసుకుని సిమ్లో పెట్టుకుని మనము లిడ్ పెట్టేసుకుందామండి కాసేపు. ఇప్పుడు అది కొంచెం బాయిల్ అయ్యింది కదా. ఈ టైంలో మనము ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకుందాము. ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఒకసారి సాల్ట్, కారం అన్నీ ఒకసారి చెక్ చేసేసుకుని మనం సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం కాసేపు, కొత్తిమీర వేసేసుకుని. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. ఇప్పుడు మనము మంచిగా ఇప్పుడు మనం పన్నీర్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.